ఆ మొత్తం ఆ శక్తిని చెప్పే అక్షరమే ఈ హ్రీం బీజం అని చెప్తూ త్వత్తేజసా పరిణతం వియదాదిభూతం సౌఖ్యం తనూతి సరసీరుహ సంపరాజ్యై అంటూ ఆ హ్రీంకారంతో పూర్తవుతుంది. కనుక ఫలశ్రుతులు ఉన్నాయండి, ఇంకా మనం పరిపూర్ణం చేసుకోవాలి. ఈ విధంగా హ్రీంకారత్రయ సంపుటేన మనునా ఉపాస్యే, అటువంటి మంత్రము చేత ఉపాసింపబడే తల్లి త్రయీ మౌళిభిర్వాక్యై లక్ష్యతను, శంకరులు తప్ప ఎవ్వరూ ఇలాంటి స్తోత్రం రాయలేరు అని దీన్ని బట్టి తెలిసిపోతుంది. ఇది రాసింది శంకరులేనా అంటే ఈ శ్లోకం చదివి అర్థం చేసుకున్నబడి శంకరులేని ఒప్పుకుంటారు. ఇలాంటివి ఆయనే రాస్తాడు. అమ్మవారంటే ఎవరంటే త్రయీ మౌళిభిహి వాక్యై లక్ష్యతను. త్రయీ అంటే వేదం, మౌళి అంటే శిరస్సు, వేదముల యొక్క శిరస్సులు అంటే వేదాంతము అని అర్థం ఇక్కడ. ఎందుకంటే పాదంతో మొదలై తలతో పూర్తయ్యే లక్షణం ఇది. అలాగే వేదములు ఒక పురుషుల్లాగో స్త్రీలాగో భావిస్తే వాటి శిరస్సు అనగా వేదాంతము అనగా ఉపనిషత్తులను అర్థం ఇక్కడ. ఇది శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళికార నామల మనం చెప్తున్నాం. త్రయీ మౌళిభిహి అంటే వేదాంతముల యందు చెప్పబడిన వాక్యై అంటే వేదాంత వాక్యముల చేత లక్ష్యతను, ఏది వేదాంత వాక్యముల చేత నిర్దేశింపబడుతోందో అదే నీ స్వరూపం. కనుక అమ్మవారు అనగా ఏమిటి? వేదాంతములు నిర్దేశించినటువంటి ఏ తత్వం ఉందో అదే అమ్మవారు. వేదాంతాలు దేన్ని నిర్దేశిస్తున్నాయండి? ఇంతమంది ఇన్ని రోజులు విన్నారు, చెప్పండి, నేను సంతోషిస్తా. బ్రహ్మమును నిర్దేశిస్తున్నాయి. వేదాంతం పుట్టింది బ్రహ్మం కోసం, పూర్వకాండ పుట్టింది కర్మ కోసం. కర్మ వల్ల చిత్తశుద్ధిని ఏర్పరచుకుని పవిత్రుడివైతే బ్రహ్మము తెలుసుకోవాలి. అందుకు అమ్మవారు బ్రహ్మ విద్యాస్వరూపిణి, సర్వోపనిషదుద్ఘుష్ట, సర్వ వేదాంత సంవేద్య, ఏదో అది. అందుకే అమ్మవారిని ఉపాసిస్తున్నామంటే మోక్ష విద్య అయినటువంటి వేదాంతాన్ని పట్టుకున్నట్లే, మోక్షకారిణి. అందుకే ఆ తల్లి త్రయీ మౌళిభిర్వాక్యై లక్ష్యతను. వేదాంత వాక్యం అంటే సామాన్యమా అండి? అది మనసుకి మాటకి అందరి తత్వాన్ని చెప్తున్నాయి. అందుకే నీ స్వరూపమా కేవలం వేదాంత వాక్యముల చేత లక్ష్యముగా చెప్పబడుతున్నది. అలాంటి నిన్ను స్తుతించడానికి ఎవడి వల్ల అవుతుందమ్మా అన్నాడు ఇక్కడ. తవ స్తుతి విధవు కోవాక్షమేత అంబికే, ఎవడు సమర్థుడిని స్తుతించడానికి తల్లి? అందుకు ఒకటే చేస్తున్నా, నా మాటలన్నీ నీకు స్తోత్రాలి. సంలాపాస్తుతయ, నా మాటలన్నీ నీకు స్తోత్రాలే. అంతేకాదు నేను నడుస్తూ ఉంటాను కదా, ఆ నడకలే నీకు ప్రదక్షిణలు ఉన్నారు ఇక్కడ. ప్రదక్షిణ శతం సంచార ఏ వాస్తుతే. ఇక్కడ దండాలంటావా? సంవేశో నమస సహస్రం. నా ఉనికి అనేక రకాలుగా ఉంటుంది. ఒకసారి నిలబడతా, ఒకసారి పడుకుంటా, ఒకసారి పరిగెడతా, ఒకసారి కూర్చుంటా. ఈ రకరకాల భంగిములే నీకు రకరకాల నమస్కారాలు తల్లి అన్నారు. సంవేశో నమస సహస్రమఖిలం. ఇవన్నీ సంతుష్టయే కల్పతా, నీకు సంతుష్టిగా అర్పిస్తున్నా. దీని భావం ఏంటంటే రోజులో కొంతసేపు పూజ కాదు, రోజంతా పూజే కావాలి ఇక్కడ. ఎలా అవుతుంది? యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అదే జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాదక్షిణ్య క్రమణమశనాద్యాకృతి విధి ప్రణామ సంవేశ సకలమపి ఆత్మార్పణ దృశా. అక్కడ పెట్టాడు. సపర్యాపర్యాయ తవ భవతి ఎన్మే విరిసితు. ఎవడు ఆత్మార్పణ దృష్టితో ఉంటాడో, ఆత్మార్పణం అంటే ఆత్మ తీసి అక్కడ పెట్టడమా? అది వస్తువు పెట్టడానికి. అమ్మ తప్ప మరొకటి లేదు అనేటువంటి భావనతో తాననే భావాన్ని కూడా వదిలినటువంటి మహానుభావుడు అండి ఇక్కడ. అంటే ఆత్మయే అమ్మని తెలిసే ఇంకా నేననే భావం ఎక్కడుంటుంది? ఆ స్థితిలో ఉన్నవాడికి అన్నీ కూడా అమ్మ ఉపచారాలే. అందుకు వాడు తిన్నవన్నీ నైవేద్యాలే, వాడు వాగేవన్నీ మంత్రాలే. వాడు వాగేవన్నీ మంత్రాలే. ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్తగా వినవాళ్ళకి ఒకటి అర్థం ఏంటంటే అక్షరాలన్నీ అమ్మ రూపాలని. అక్షరాలన్నీ అమ్మ రూపాలి, అక్షరాలు మంత్రాలు అయితే మాటలు ఏమవుతాయండి? చూసారా? అందుకే సరిగ్గా అర్థం చేసుకుంటే జీవితమే శ్రీ విద్య అయిపోవాలి ఇక్కడ. మాటలన్నీ అమ్మ అయితే అక్షరాలన్నీ ఆవిడ రూపాలే అయినప్పుడు మన ప్రతి మాట జపో జల్ప అంతే. ఇక్కడ కదలికలన్నీ తల్లి వల్లే వస్తున్నాయన్నప్పుడు నా చేతులు కదిలించినవన్నీ నీవే, అందుకు ముద్రాహ. అది ఇక్కడ. పైగా సర్వవ్యాపి నువ్వు సర్వవ్యాపం తత్వం దగ్గరే కదా ప్రదక్షిణలు చేస్తాం. మన నడకలే నీకు ప్రదక్షిణలు. ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నది తెలుసా? ఆత్మ ప్రదక్షిణ. మన చుట్టూ మనం తిరుగుతుంటున్నామా? మనలో ఆత్మగా ఉందని తెలుసుకుని చేస్తున్నాం. అటువంటిప్పుడు అంతా అమ్మ అయినప్పుడు నా నడకలన్నీ అంతే. ఇలా ప్రతి ఉపచారం ఆ లోపలున్న ఆ తల్లికి అర్పణ చేస్తున్నాం. అందుకే లలితా శాస్త్రం మీరు జాగ్రత్తగా చదివితే ప్రతి చోట కూడా ఒక మాట అంటాడు.
మహాగణేశ నిర్విఘ్న విఘ్న యంత్ర ప్రహర్షిత బండాసుర వధోద్యుక్తి వచ్చినప్పుడు బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత నిత్యా పరాక్రమోటోప నిరీక్షణ సముత్సుక. ఈ మాటలకు అర్థం ఏంటంటే ఆ బండపుత్రుని వధించిన బాలా విక్రమాన్ని ఆనందించింది, గణపతి చేసినటువంటి ఆ విఘ్న సంహారానికి సంతోషించింది. ఇలాగే మీరు పరిశీలించండి. అంటే వాళ్ళందరూ ఎందుకు చూస్తున్నారు? ఇది అమ్మ సంతోషించడం కోసం. ఇదే పరమేశ్వర ప్రీత్యర్థం అంటే అర్థం. ఇక్కడ ఈ భావనతో మనం ఏది చేసినా అమ్మ ప్రీతిగా అయినప్పుడు ప్రతిదీ అమ్మ పూజే. అందుకే ఈ మానసిక పూజ చివరికి తీసుకొచ్చి పరాపూజ కింద మార్చేశారు భగవత్పాదుల వారు. ఇక్కడ అది సర్వే సర్వత్రా మాతృభావ అమ్మ భావనతో మనం ఉన్నప్పుడు ఈ దివ్యమైన పూజ అవుతున్నది అంటూ హ్రీం కూటత్రయ రూపిణీం సమయినీం అంటున్నారు శంకరానందులు వారు. ఇప్పుడు మంత్రం చివరికి వచ్చేసాం కనుక హ్రీం కూటత్రయ రూపిణి అంటే హ్రీంతో కూడినటువంటి 3 కూటముల రూపమైన తల్లి సమయినీం. సమయిని అమ్మ పేరు. ఇక్కడ సమయిని అంటే నిరంతరం శివునితో సమముగా ఉన్నది. అది తెలిసి చేసే పూజే సమయ పూజ అని. అమ్మవారి పూజ ఉపాసకులకి సామయికులు అని పేరు. అమ్మవారి పూజ సమయం. సమయం అంటే సమత్వము తెలిసి చేసే పూజ సమయం. సమత్వం అంటే శివశక్తుల సామరస్యం తెలియడమే. అదే ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ఇవాళ మంత్రంలో సమయం చెప్పుకున్నాం, యంత్రంలో సమయం చెప్పుకున్నాం, రూపంలో సమయం చెప్పుకున్నాం. అందుకే శివునికి శక్తికి రూపసామ్యం, నామసామ్యం, గుణసామ్యం, కృత్యసామ్యం, అవస్థాసామ్యం అంటూ 5 సామ్యములు చెప్పారు. ఈ 5 సామ్యములు తెలిసి చేసే ఆరాధన సమయం. అలా తెలిసి చేసేవారు సామయం.